కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ. మరి కొందరు దొంగలు అంటే ఎంపీపీగా ఒక పార్టీ పదవి ఇచ్చి ఒక బీఫామ్ ఇచ్చి గెలిపించిన తర్వాత ఎంపీపీని చేసిన తర్వాత మరి ఎంపీపీ పార్టీకి అన్యాయం చేసి మరి ఈరోజు ఎమ్మెల్యే గారు పిలుస్తలేడు, మరి అంజిరెడ్డి గారు ఇట్లా పిలుస్తలేరు అని ఒక నిన్న పెట్టి పోవడం అది సహజం కాదు. నీకు ఎన్ని కావాలంటే అన్ని పదవితోటి ఎన్నో ఫలాలు తీసుకున్న వ్యక్తివి నువ్వే. ఈ టీఆర్ఎస్ తరఫున మరి ఎమ్మెల్యే గారు నీకు ప్రతిదీ చెప్పండి, ఏ పని చేయలేదు, ప్రతి విషయంలో నీకు అన్ని చేసిండు. అవసరం ఉంటే నీకు ఒక లోన్ కూడా ఇప్పించిండు ఎమ్మెల్యే గారే. దళితులు అందరు దళితులు లేని వారే అని దళితులు అందరు సమానంగా నీకు చేయాలనే ఉద్దేశంతో ఆ దళితునికి ఎంపీ పదవి కూడా నీకు స్థిరస్థాయిగా ఉండాలని కోరుకున్న వ్యక్తి ఎమ్మెల్యే గారు. మరి అంజిరెడ్డి గారు కూడా నేను ఎప్పుడు కూడా ఏమనలేదు, పార్టీ కోసమే తప్ప మనం మాట్లాడుకుంది. ఏ విషయంలో కానీ నీ వ్యక్తిగత విషయానికి ఎవరు రాలేదు. మరి పార్టీకి అన్యాయం చేసి పోయినావు కాబట్టి నువ్వు ఏ పార్టీలోకి పోయినా కానీ నిన్ను వ్యతిరేకించి మేము ఖచ్చితంగా నిలదీస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు పార్టీకి రాజీనామా చేసావు కానీ పదవికి రాజీనామా చేయలేదు. దమ్ముంటే నీ ఎంపీపీ పదవికి నీ ఎంపీడీసీకి రాజీనామా చేసి నీ దమ్ముంటే ఇప్పుడు ఎంపీడీసీగా నిలబడి గెలిచి పార్టీని నిలదీయాలి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము ఖచ్చితంగా నేను ఏడైనా నిలదీస్తాం, ఊళ్ళలోకి రానీయం, తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. మన పిఎస్సిఎస్ చైర్మన్ రాఘలింగారెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. ఆయన ఇంకా ఏదో మాట్లాడడం, ఆయన ప్రజలకు ఎంతో సేవ చేసినట్టుగా నన్ను ఎవరు గాంతరేళ్ళ మాటలు చెప్పుకోడు. ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఇడ్చి పెడుతున్నాం. ఆయనకు పార్టీ బీఫార్మ్ ఇచ్చి గెలిపించి పార్టీ వైస్ చైర్మన్ చేసి ఆ ఎలక్షన్ల టైంలో వైస్ చైర్మన్ నుంచి చైర్మన్ కావాలంటే కూడా కాని పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పోయి ఎమ్మెల్యే గారు పోయి దాన్ని అప్పటికప్పుడు చేసి చైర్మన్గా చేస్తే ఈరోజు నువ్వు చైర్మన్గా చేస్తే రైతులకు ఏం చేసినా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కనాడన్నా 15 రోజులు అవుతుంది కళ్ళాలు స్టార్ట్ అయ్యి, ఒక్క రోజున ఏ ఊరికన్నా పోయి ఒక్క కళ్ళను చూసినావా? నువ్వు ఏం చేసినావు చెప్పాలి రైతులకు. ఏం లేదు, వచ్చి నువ్వు పొద్దుగాలు వచ్చి వారం రోజులకు ఒకసారి బిడ్డోడు రాకుండా ఇవాళ నన్ను పార్టీలో నాకు స్థానం కల్పిస్తలేరు, చెప్తలేరు, పోతలేరు అంటే ఎన్నిసార్లు నీకు ఫోన్ చేసినా కానీ అన్న నాకు